దాటితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సంపాదిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి మీరు అప్పుల కోసం పనిచేస్తారు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ చెడు కాదు, కానీ అవసరం లేకుండా ఈఎంఐ పెట్టడం చాలా డేంజర్. ఎందుకంటే ఈఎంఐలో కొన్న వస్తువు పాతపడిపోద్ది, కానీ దాని అప్పు మాత్రం మీ జీవితాన్ని తింటూనే ఉంటుంది. కాబట్టి అనవసరపు వస్తువుల్ని ఈఎంఐలో మళ్ళీ చెప్తున్నా, క్రెడిట్ కార్డ్ అనేది మీ శత్రువు కాదు. దాన్ని రిచ్ పీపుల్ బాగా ఉపయోగించుకుంటారు, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియకపోతే అది మీ జేబులో ఉండే అప్పుల ఉచ్చు వల. ఈఎంఐ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి, మీకు వస్తువు కావాలా లేక అప్పు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మళ్ళీ చెప్తున్నా, క్రెడిట్ కార్డు ఈఎంఐ పెడితే అలా నష్టం ఉంది. మీరు తీసుకునేటటువంటి లోనును బట్టి మీరు నష్టపోతా ఉన్నారు. మళ్ళీ ఫైనల్ క్రెడిట్ కార్డు వాడడం తప్పు కాదు, సరైన విధానం వాడకపోతే మాత్రం జీవితం చాలా నష్టపోయినటువంటి వ్యక్తులను అడగండి. సో ఇదనమాట, క్రెడిట్ కార్డ్ ని ఈఎంఐ పెడితే కనుక వచ్చి మీరు ఏమన్నా క్రెడిట్ కార్డ్ కి సంబంధించి ఎప్పుడైనా ఈఎంఐలు పెట్టి